జూన్ తర్వాత అని చెప్పి రేవంత్ వ్యూహం మార్చాడా? అసలు లెక్క ఇదే. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి 4 ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశాక ఏం జరగబోతోందో రాజకీయంగా అందరికీ క్లారిటీ వచ్చేస్తోంది. అదేంటి పార్లమెంటు ఎన్నికల తర్వాత అని కదా రేవంత్ హింట్ ఇచ్చారు ఇంతకుముందు. ఇక ఇట్లాంటి వాటికి తెరలేస్తే ఏది ఎక్కడికి దారితీస్తుందో ఎవరు ఊహించారు. రేవంత్ వ్యూహం ఎందుకు మార్చారు? మెదక్ పార్లమెంటు నియోజకవర్గం కోసం లెక్క మారిందా? అసలు బ్యాక్గ్రౌండ్ ఓసారి చూద్దాం. కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీల్ని 2 సార్లు విలీనం చేసుకున్నారు కేసీఆర్. 2014లో గెలిచిన వాళ్ళని ఓసారి, 2018లో గెలిచిన వాళ్ళని మరోసారి విలీనం చేసుకున్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. ఇప్పుడు తన వంతు వచ్చిందని రేవంత్ లెక్కలు వేస్తున్నారు. పిడుగు పడినట్లుగా ఒక్కసారిగా బీఆర్ఎస్ మీద పడేందుకు రంగం సిద్ధం చేశారు. లండన్లో కమెంట్లతో ఆ సంగతి అర్థమైంది. రేవంత్ని కలిసింది ఇప్పటికీ 4 ఎమ్మెల్యేలే. కానీ సందర్భం దొరికినప్పుడల్లా కాంగ్రెస్కు మద్దతుగా ఉంటామన్న సంకేతాలు చాలా మంది ఇస్తున్నారు. మేడ్చల్ మల్లారెడ్డి అయితే అసెంబ్లీ లాబీలోనే కాంగ్రెస్ అవసరమైతే మద్దతుగా ఓటేస్తానని ప్రకటించారు. అది కాంగ్రెస్ పై అభిమానం కాదు, అవసరం, కేసుల భయం. పార్లమెంటు ఎన్నికల తర్వాత చేరికల కోసం చేసిన ప్లాన్ మారిందా? ఇప్పుడే ఎందుకు త్వరపడుతున్నారు రేవంత్? ఇదే అసలు పాయింట్. తెలంగాణలో బీజేపీ పావులు కదుపుతోందా? బీఆర్ఎస్ కూడా పరోక్షంగా బీజేపీకి సహకరించే పరిస్థితి ఉంది. ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్కి ఉన్న ఓటు బీజేపీ వైపు మళ్లితే ఎదురు దెబ్బ తగలొచ్చు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అంటే 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 4 సీట్లు, కాంగ్రెస్ 3, ఎంఐఎం 1 సీటు గెలిచాయి. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలిచిన బీఆర్ఎస్ పార్లమెంటులో 9 మాత్రమే గెలిచింది. అదే పరిస్థితి ఇప్పుడు ఉంటే రేవంత్ ప్రభుత్వం కొనసాగడం కష్టమే. వచ్చే ఎన్నికల్లో మళ్లీ మోడీనే గెలిస్తే మధ్యప్రదేశ్లో చూసిన పరిణామాలు తెలంగాణలో రావచ్చు. అందుకే రేవంత్ వ్యూహం మార్చి చేరికలకు సిద్ధపడుతున్నట్టు కనిపిస్తున్నారు. పైగా మెదక్ నుంచి మొదలు పెట్టడం వెనుక ఓ లెక్క ఉన్నట్టుగా కూడా అర్థమవుతోంది. రేవంత్ను కలిసిన 4 ఎమ్మెల్యేల్లో 3 మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్నవారే. అంటే కేసీఆర్ పార్టీని ఆయన సొంత ఇలాకాలో దెబ్బ కొట్టేందుకు రేవంత్ రెడీ అవుతున్నారు. చేరికలు మొదలైతే పరిణామాలు ఎలా ఉంటాయి? లండన్లో చెప్పినట్టు రేవంత్ కేసీఆర్ను దెబ్బ కొట్టగలడా? రాజకీయాల్లో పక్క పార్టీ ఎమ్మెల్యేలను లాక్కోవడం సర్వసాధారణం అయిపోయింది. బీఆర్ఎస్ తరపున గెలిచిన వాళ్లలో 18 నుంచి 20 మంది పార్టీని వదిలిపోతారని కేసీఆర్ ఆల్రెడీ ఆంతరంగిక సంభాషణల్లో చెప్పారని దగ్గర వాళ్ళు చెబుతున్నారు. అంటే తెలంగాణలో రాజకీయం రగలడం చూడబోతున్నాం. ఇక 10 ఏళ్ల నాటి తరహాలో కేసీఆర్ క్షేత్రస్థాయికి దిగుతారేమో చూడాలి. మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో చెప్పండి.